తీయలేదు బికాజ్ మొన్న వరలక్ష్మి వ్రతం అయిపోయింది కాబట్టి చాలా పక్కన ఇచ్చినాను ట్రోల్స్ చేస్తే నేను అట్లా సిగ్గుపడాల్సి వస్తుంది. సో మొన్న వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి దాని నెక్స్ట్ నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో ద వెరీ నెక్స్ట్ డేనే నేను ట్రావెల్ చేసినాను. దట్ ఈస్ యెస్టర్డే సాటర్డే. సో ఫుల్గా టైర్డ్ అయిపోయినా కాబట్టి జర్నీ అంతా పడుకొని ఉన్నా, నో బ్లాగ్. సో దట్స్ వై ఇప్పుడు బ్లాగ్ వేసిన, సో దట్ ఐ కెన్ షో ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఊళ్ళో అందరినీ పరిచయం చేద్దామని చెప్పేసి. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాను అది కూడా నేను చూపిస్తాను. ఆ వాయిస్ మీకు వస్తుందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ బికాస్ అందరి వాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. లుక్ ఎట్ మై అన్న, పెద్ద అన్న. హాయ్ చెప్పు అన్నయ్య, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు సిరి, హాయ్ చెప్పు. ఈషా అంట ఈమె పేరు, ఈషా. హాయ్ చెప్పు ఈషా. పట్టించుకుంటలేదు ఈషా. సో ఇక్కడ మమ్మీ బ్రష్ చేసుకుంటుంది, మా వదిన కూడా బ్రష్ చేసుకుంటుంది అన్నట్టు. ఎంత బాగుంది కదా విలేజ్ వైబ్స్. అండ్ మన పెద్దమ్మ, పెద్దమ్మ హాయ్ చెప్పు. ఓకే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్. ఆమె ఆల్రెడీ అయిపోయింది ఆమె. ఈయన మా చిన్న సబ్సే చోటా బాయ్, మా మధ్యలో అన్న. పొద్దున్నే రెడీ కూడా అయిపోయిండు. ఇక్కడ వస్తే మా వదిన. సో వదిన రూమ్ ఈజ్ ఎంటీ. సో షీస్ సమ్వేర్ దిస్ సైడ్ ఐ గెస్. బ్రష్లు. సో గైస్ లుక్ ఎట్ ద బాయ్, బాయ్. సో ఎంతమందికి ఈ బాయ్ తెలుసు చెప్పండి కమెంట్స్లో. చేదండి మీరు. సో ఇప్పుడు మా అత్త అయితే బావిలో నుంచి వాటర్ తీస్తుంది. చేదొచ్చా ఆంటీ మీకు? చేదొచ్చు అంటుంది. ఎంతవరకో చూద్దాం మనం. అదిగో ఇట్లా ఫ్రెష్గా బావిలో నుంచి వాటర్ చేరుకొని ముఖాలు కడుక్కుంటున్నాం. ఇక్కడ ముందు కూడా మంచిగా అన్ని చెట్లు పెంచుకున్నారు వీరు. కూరగాయల చెట్లు అన్నీ ఇక్కడే పెంచుకున్నారు. ఎంత బాగుంది కదా. ఈ వ్యూ నాకు చాలా నచ్చింది. ఇవి ఏమేమి చెట్లు కూడా తెలియదు, బట్ సంహౌ కూరగాయల చెట్లు అని అయితే తెలుస్తుంది. తులసి చెట్లు. నా వాయిస్ వాటర్కి చేంజ్ అయిపోయింది అన్నట్టు. సో ఇగ్నోర్ మై వాయిస్. ఇది ఏం చెట్టు? మేబీ సంథింగ్ చిక్కుడుగాయ టైప్ ఆఫ్ చెట్టు, తీగ చెట్టు కాబట్టి నాకు తెలియదు అది ఏందో. అండ్ మల్లెపూల చెట్టు. వావ్, చూడండి చెట్లలో నమ్మైంది ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ తమలపాకు చెట్టు, అండ్ మళ్ళీ ఏదో తీగ చెట్టు. అండ్ దిస్ ఇస్ ఏమో ఇదేదో చెట్టు. ఇదేం చెట్టు? సో ఖుషి బ్రష్ చేసుకుంటా రన్నింగ్ చేస్తున్నాడు. నిన్న రాగానే ఖుషి నిన్న రాగానే నన్ను ఏం అడుగుతున్నాడంటే, అక్క వ్లాగ్ చేస్తలేవా అని చెప్పేసి అంటున్నాడు. ఫుల్ టైర్డ్ అయిన ఖుషి, అందుకనే వ్లాగ్ చేస్తలేను అని చెప్పిన. సో దట్స్ వై ఐఎమ్ వ్లాగింగ్ రైట్ నౌ. సో కమలచ్చి ప్రిన్స్ ఏం చేస్తుంది అని చెప్పి. ఇగో ప్రిన్స్ ఇంకా లేవలే గాయస్. మా మామయ్య ప్రిన్స్ బ్యాడ్, ఇంకా లేవలే, వెరీ బ్యాడ్. సో గాయస్ స్నానం చేయాలి క్విక్గానే ప్రిన్సీ బట్టల కోసం. వావ్, ఇంత బాగున్నాయి కదా రోడ్స్. ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉంటే నాకు అసలు రాదు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అన్నీ నువ్వే పెద్ద ఫ్యాన్ కదా. అవును కదా అన్నయ్య? చెప్పు నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా చెప్పు, ఏమైనా ముచ్చట చెప్పాలనుకుంటున్నావా చెప్పు. ఏమైనా చెప్పన్నయ్య పర్లేదు. నువ్వు మామయ్య చెప్పు. అలా నేను చెప్తానే దాని మార్నింగ్ డ్రింకింగ్ చాయ్. మీరు పెట్టిరా అండి చాయ్?
పెట్టుకున్నది మోసుకొచ్చిన ఆల్రెడీ పెద్దమ్మ చెప్పింది. నేను స్నానానికి పోతున్నాను గాయస్. అక్క తేడా 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 వస్తుంది. అయిపోయిన వెంటనే మనం గైస్ ఇదైతే మట్టి పొయ్యి. బాబా పొగ వచ్చేస్తుంది కళ్ళల్లో. బట్ సాడ్లీ వర్షం కూడా పడుతుంది. అండ్ సో చూడాలి ఇప్పుడు ఏమవుతుంది అని. అందుకే పొగ వస్తున్నట్టుంది, వర్షం పడుతుంది కాబట్టి. సో గైస్ ఫైనల్గా సెట్. నేనైతే అంతా రెడీ. చెప్పలేదు మేము ఎక్కడ వెళ్తున్నామో పెళ్ళికి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. అందుకని చెప్పి విలేజ్కి రావడం జరిగింది. సో ఫుల్గా వర్షం అయితే పడుతుంది. సో వర్షం తగ్గిన తర్వాత మేము స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే అంతా రెడీ అయిపోయినాం. హెయిర్ ఒకటి వేసుకోవాలి, దెన్ విల్ బి రెడీ. అందరు రెడీ అవుతున్నారు. ఒక చిన్న వర్షం క్లిప్ చూపిస్తారు చూడండి ఎంత వర్షం పడుతుందో. గైస్ ఫైనల్గా గాట్ రెడీ. సింపుల్గా వర్షం పడుతుంది కాబట్టి. చెప్పలు ఎక్కడ ఉన్నాయి మమ్మీ? గాట్ రెడీ అండ్ మూవింగ్ టువర్డ్స్ పెళ్ళి. మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, వస్తున్నారు. ఏడునే అటే అన్నాయా? అక్కడిక్కడ తిరుగుడు అవుతుంది. ఫ్రెండ్స్ నా చెప్పులు బయటకి అట్లానే ఉంటుంది చూసిరా. అట్లా ఫ్రెండ్స్కి ఏం చెప్పినా చెయ్యరు గైస్, వేస్ట్. సమ్ పీపుల్ ఆర్ వేస్ట్ లివింగ్ ఇన్ ఇండియా, లివింగ్ విత్ మీ. ఏందో జామకాయలో ఏందో అవి. మమ్మీకి అయితే ఏమమ్మడానికి పోతే అవి కావాలంటది గైస్ ఊళ్ళో. అయ్యో కార్ లేదు, తడుస్తున్నాం, మొత్తం తడుస్తుడే. రోడ్ అట్లా ఉందో మొత్తం తడిసి ఉంది గాయస్. అయ్యో కార్ లేదు గాయస్. ఉన్నారంట ఆడుకోండి. సో బేసిక్గా వాళ్ళకి చెప్పు, మమ్మీ రండి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో బేసిక్గా ఫుల్ వర్షం పడుతుందని నో మేకప్ లుక్ ట్రై చేసినాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్. చెప్పు ఫ్రెండ్స్ ఏమైనా. ఫ్రెండ్స్ నాకు తెలిసి నేనైతే 2.5 years తర్వాత మళ్ళీ ఇడికి వచ్చిన ఈ ఊరికి. ఇక్కడ నుంచి మా ఇన్లాస్ వాళ్ళ ఇల్లు కూడా నియర్ బై. బట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఎక్కువ డేస్ ప్లాన్తో రాలే, 1 day ప్లాన్తో వచ్చినాం కాబట్టి. ఇక్కడ 2 years అయింది రాకుండా అని చెప్పి కలవడానికి ఇచ్చినాము. అండ్ ఇంకేంటి విశేషాలు, చాలా రోజులు అయింది వ్లాగ్స్ చేయక. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలియదు, మీకు తెలుసో తెలియదు, నేను రీసెంట్గా అయితే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకున్నాను. అండ్ డన్ విత్ దాట్ నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. మీరు ఎవరైనా ప్రైజ్ వచ్చింది. ఎస్. అండ్ మీరు ఎవరైనా మేకప్ వేయించుకోవాలి అని అనుకుంటే అయితే యూ కెన్ నౌ జస్ట్ కాంటాక్ట్ మీ. అండ్ మీ దాని పేరు మున్నీనా? నేను పెట్టేదైతే మున్నీ మేక్ ఓవర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా డిసైడ్ అవ్వాలి. నేను నేర్చుకుంది మాత్రం లహరి మేకప్. చావు. మా మామయ్య అయితే కార్ బురద పట్టుకొని వచ్చిండు. సో ఇట్లుంది రోడ్, ఎట్లా ఎక్కాలి చెప్పండి మీరు. మళ్ళీ పెళ్లి కాడికి వెళ్ళిన తర్వాత సో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతుంది. అండ్ అక్కడ సైడ్ ఎంత మంచి నేచర్ ఉంటుందో, చాలా బాగా బ్యూటిఫుల్ ఉండే. మాకైతే ఫుల్ నచ్చింది. ఫైనల్గా మేమైతే పెళ్ళి దగ్గరికి రీచ్ అయిపోయినాం. మేము కరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి తాలిబొట్టు కట్టడం అయితే జరిగింది. సో మేము కరెక్ట్ టైంకి రీచ్ అయినాం కదా అని అనుకుంటున్నాం. వాళ్ళకి కూడా ఇబ్బంది కావచ్చు, చాలా వర్షం పడ్డది కాబట్టి. ఇంకా దాని తర్వాత మేము అక్కడ నుంచి బయటికి వెళ్ళినాం నా ఫ్రెండ్స్తో. మళ్ళీ వచ్చేసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. పెళ్ళి చాలా బాగా జరిగింది. కొంచెం వర్షం లేకపోతే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకపోతుండే. ఇంకా వస్తుంటే ఇక్కడ కోల్ బెల్ట్ అయితే ఉందన్నమాట. సో మేము వెళ్ళింది మొత్తం కోల్ మైన్స్ ఏరియా కాబట్టి అఫ్ కోర్స్ ఇవి చూపించాలి. సో గైస్ అది మేమైతే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరికైతే వచ్చిన. సో నేను ఏ ఇంట్లో పెరిగినా ఏంది అని అన్నీ చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇదే ఊరు అన్నట్టు, పెంచ్ గల్పేట్.
ఈ ఇల్లులన్నీ నాకు గుర్తులేవు, అప్పుడు ఇది ఎట్లుందో కూడా నాకు తెలియదు. బట్ ఇట్లయితే లేకుండా. Vlogging guys. Yes guys, I'm vlogging. You can watch my vlogs in YouTube. So మందార పువ్వులు చాలా బాగుంది. కార్లో నా హెయిర్ స్టైల్ అంతా ఇట్లా అయిపోయింది. ఇప్పటిదాకా రీల్స్ చేసిన, పొద్దున ఒక హెయిర్ స్టైల్, అదైతే నిద్ర మబ్బుల హెయిర్ స్టైల్, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేయండి. ఇట్లా ఎట్లా వస్తున్నాయి చూడండి గైస్. హెయిర్ కట్కి వెళ్ళాలి నేను, బేసిక్ హెయిర్ కట్కి వెళ్తా ఈసారి. బికాజ్ లాస్ట్ టైం నేను హెయిర్ కట్ చేపించినప్పుడు నా హెయిర్ అంతా లాస్ అయిపోయింది. అందుకని చెప్పేసి మా పూర్ణ అన్నయ్య అయితే నేను రాగానే షూటింగ్ కంప్లీట్ అయిందా ఏదో నేను హీరోయిన్ లెక్క ఫీల్ అవుతాడు. సాయి పల్లవి అంటాడు గైస్ నన్ను. నేను ఏ కార్నర్లో నేను అట్లా ఉంటానా? ఉండను. యూ గైస్ సరే, నేను సాయి పల్లవి లేకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒక్కరన్నా సాయి పల్లవి లేకుంటావు అని అనండి అన్న తప్ప. అమ్మో చాలామంది చూస్తున్నారు. నుంచి వెళ్ళినా మా ఇల్లు వస్తుంది ఆమె, ఈ గల్లీ నుంచి వెళ్ళినా వస్తుంది. ఐ విల్ షో యూ. ఇట్లా వెళ్ళినా కూడా వస్తుంది అన్నట్టు. నేను చిన్నప్పుడు ఎక్కువ ఇదే వే యూజ్ చేసాను అని ఆ గల్లీ కంటే ఎక్కువ. 2 గల్లీస్ నుంచి ఉంటుంది మా ఇల్లు. ఈ గల్లీలో స్టార్ట్ చేసి ఆ గల్లీలో ఎండ్ అవుతుంది. సో ఐ విల్ షో యూ కమ్. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా ఇంటి ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది కొత్తగా కట్టుకున్నారు ఇక్కడ. సో ఇది కొత్త ఇల్లు. ఫ్రమ్ దేర్ టు దిస్. బాగున్నావా అమ్మమ్మ? సో లేదు. సో దిస్ ఇస్ ద హౌస్. నేను పుట్టలేదు, బట్ ఇక్కడ పుట్టలేదు, పెరిగిన ఇల్లు గైస్. వా కట్ చేయాలా? ఇది ఇదే ఇల్లు, చెట్లు తప్ప ఏం లేవు గైస్. అట్నుంచి కనపడుతుంది మా ఇల్లు గైస్. బేసిక్గా చూసారు కదా, మా ఇల్లు ఏం కనబడట్లేదు అన్న, చెట్లు తప్పించి ఏం కనబడతలేదు. అవి కాల్స్ వస్తున్నాయి నాకు, అవి మేము ఇక్కడదే వచ్చి బట్టలు మార్చుకొని మళ్ళీ అలా ఒక రైడ్కి అయితే వెళ్ళినాము మేము అందరం కలిసి. ఇంకా ఆ రైడ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేసిన వెదర్కి. అండ్ నేను అట్లా పైన నిల్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, కొద్దిసేపు చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లా ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. సో దట్స్ వై ఐ టుక్ అ ఛాన్స్ అండ్ వెంట్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత అలసిపోయి మేమైతే ఇంటికి వచ్చేసినాం గైస్. మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేసినాము. అండ్ యా నైట్ డ్రెస్సెస్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోయినాము. అండ్ ఈరోజు పండుకొని మళ్ళీ రేపు మార్నింగ్ మేబీ కొత్త వ్లాగ్ ఆర్ ఎల్స్ ఇదే కంటిన్యూ చేస్తాను. మా వాళ్ళైతే ఇంకా వండుకోలే, అక్కడ ముచ్చట్లు పెడతారు వాళ్ళందరూ. నాకు అంత ఓపిక లేదు, సో నేను వండుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో లెట్స్ సీ టుమారో.